హలో, ఇవాళ చూసారా రెండు పెద్ద పెద్ద బుట్టలతో రెడీగా ఉన్నాము. బోల్డ్ అండ్ కాయగూరలు హార్వెస్ట్ చేయాలి. లెట్స్ గెట్ ఇంటు ద గార్డెన్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో కంప్లీట్గా మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లో అండి. మేము రీసెంట్గా అట్లాంటా వెళ్ళాము. అక్కడ నియర్ బై నా ఫ్రెండ్ విజయ గారు ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవుదామని చెప్పి మేము అల్బామా వెళ్ళాము. తను నాకు ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అయ్యారు, కానీ ఇప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. ఇంకా గార్డెన్ పిచ్చి ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఆ పిచ్చి ఉన్న వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు కదా, మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్లో ఉన్న గార్డెన్లో షూట్ చేసిన వీడియో ఇది. తను బ్యాక్ యార్డ్లో ఈ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. ఒక ఆర్గనైజ్డ్గా ఉందని నేనైతే చెప్పను, కానీ ఒక చిన్న ఫారెస్ట్ లా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే ఇలా మెయింటైన్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక. ఎప్పుడు మనం ఆర్గనైజ్డ్గా ఈ లైన్లో ఈ మొక్కలు ఉండాలి, ఈ కాయగూరలు ఉండాలి, ఈ పువ్వులు ఉండాలి, ఇలా కాకుండా మనకు నచ్చిన చోట నచ్చిన హర్బ్స్, ప్లాంట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఇలా పెంచుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. తనైతే తనకు తోచిన విధంగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చిందండి. మేము కూడా మాకు దొరికినంత టైం కూడా గార్డెన్లోనే స్పెండ్ చేసాము. అండ్ ఆ రోజు మేము హార్వెస్ట్ చేసుకోవడానికి జస్ట్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అన్ని కాయగూరలు కోసి తిరిగి వచ్చేసరికి అరౌండ్ 3 hours పట్టిందండి. అంత పెద్దగా ఉంది వాళ్ళ బ్యాక్ యార్డ్. అండ్ ఆ గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ కూడా అన్ని ఎక్కువగా వస్తున్నాయి. ఇది నేను ఇదివరకు షార్ట్ వీడియో పెట్టాను కదా, బాగా ముదిరిపోయిన సీడ్స్ కోసం వదిలేసిన కుకుంబర్ అండి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కుకుంబర్ అని. తను చూపించేసరికి షాక్ అయ్యాను. నేను చాలా రకాల కుకుంబర్స్ వేశాను, కానీ ఇది నార్మల్ మనం రెగ్యులర్గా వేసుకునే మనం సాలెడ్స్లో తినే కుకుంబరే, కానీ అది సీడ్స్ కోసం ఉంచితే ఇలా అవుతుందని నేనైతే ఫస్ట్ టైం చూడటము. ఇంకా తన గార్డెన్లో లేని వెజిటబుల్స్ అంటూ ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. మన ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ తను గ్రో చేస్తున్నారు. దోసకాయలు, వంకాయలు, టమాటాలు, చిక్కుళ్ళు, వాట్ నాట్, ఇంకా అన్నీ. నాకు ఫస్ట్ అట్రాక్ట్ చేసినవి ఈ దోసకాయలేనండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇలా ఎల్లోగా రౌండ్గా అండ్ ఆయిల్ షేప్లో కూడా గ్రీన్ కలర్ చార్లు ఉంటాయి కదా, ఆ వెరైటీ కూడా తను గ్రో చేస్తున్నారు. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసే దగ్గర ఒక పందిరి కనిపిస్తుంది కదా, అదైతే తను లాస్ట్ ఇయర్ గ్రీన్ హౌస్ చేద్దామని చెప్పి ఇది వేసుకున్నారు. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఫెయిల్ అయింది, కానీ దాన్ని వేస్ట్ చేయకుండా అండ్ చక్కగా ఇలా పందిరిలాగా యూస్ చేసుకుంటున్నారు. నాకు ఈ పందిరి అయితే ఈ ఆర్చ్ షేప్లో చాలా బాగా నచ్చింది. మీకు ఆల్రెడీ నా వీడియోస్లో కూడా చూపించాను కదా, ఇలా పందిరి అంటే నాకు చాలా ఇష్టం. దానికి వెజిటబుల్స్ హ్యాంగ్ అవుతుంటే అసలు ఆ లుక్కే వేరండి, చాలా బాగుంటుంది. చూసారా ఎన్ని దోసకాయలు వచ్చాయో. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి. అక్కడ నుంచి ఇంటి వెనక ఉన్న బ్యాక్ యార్డ్కి వెళ్ళాము. అక్కడైతే ఇంకా ఫుల్గా కాకరకాయలు, పొట్లకాయలు, ఇంకా చిక్కుళ్ళు, పొడుగ్గా ఉన్న ఫుట్ లాంగ్ బీన్స్ ఇవన్నీ ఉన్నాయి. సొరకాయలు అయితే ఆ వెనక ఉన్న చెట్లు పైకి పాకేస్తున్నాయి. ఇంకా సొరకాయలు ఏమీ రాలేదు, కానీ ఫ్యూచర్లో సొరకాయలు వచ్చినప్పుడు మాత్రం తను ఏదైనా ఒక స్టిక్ లాంటిది పట్టుకొని ఇంకా కొయ్యాల్సిందే. నార్మల్గా అయితే చేతికి అందవు, అంతంత పొడుగుగా కూడా పెరిగేశాయి. ఇవన్నీ తను ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ మేము చాలా మాట్లాడుకున్నాము. తను వేరే ఫెర్టిలైజర్స్ అన్ని ఇవ్వటం కన్నా తను ఓన్లీ కిచెన్ వేస్టేజ్తోనే ఇవన్నీ చేస్తున్నారు. అసలు పొట్లకాయలు, కాకరకాయలు అయితే నేను చూస్తే షాక్ అయిపోయాను, అంత ఫుల్గా వస్తున్నాయి. పందిళ్ళు కాస్తాయా లేదా అన్నట్టుగా ఉన్నాయి, అన్ని వేలాడుతున్నాయండి. ఇంటి వెనక చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను ఏమీ డిస్టర్బ్ చేయకుండా తను అలాగే ఉంచేశారు. అక్కడే ఆ ప్లేస్లోనే ఇలా వెజిటబుల్స్ అన్నీ ప్లాంట్ చేసుకున్నారు. సో చాలా వరకు పందుల కన్నా ఆ చెట్ల పైకి పొట్లకాయలు, కాకరకాయలు పాకేసాయి. ఎవరి హెల్ప్ కూడా లేకుండా హార్వెస్ట్ చేయడం కూడా చాలా కష్టమే, అంతంత ఎత్తుగా పాకేసాయి. ఇలా చాలా వరకు పండిపోయాయి. కొన్ని అయితే తీయగలిగాము, వాటిని సీడ్స్కి అయితే ఉంచేసాము. నాకు కూడా చాలా సీడ్స్ తను షేర్ చేశారండి. ఇటువైపు ఇంకో పందిరి ఉంది. ఆ పందిరిలో చూడండి, ఇది తను ప్లానెడ్గా వేసుకున్న పందిరి. సో దానికి చూడండి ఎన్ని పొట్లకాయలు వచ్చాయో. మా బాస్కెట్స్ అయితే ఫుల్ అయిపోయాయి. ఇంకా మేము అలసిపోయి హార్వెస్ట్ చేయడం ఆపేసాము అక్కడికి. అలా చేస్తేనే 3 hours పట్టింది. ఇంకా ఎన్ని కాయగూరలు ఉన్నాయో నేను చెప్పక్కర్లేదు, మీ అంచనాకే వదిలేస్తున్నాను. అన్ని కాయగూరలు ఉన్నాయండి. విజయ గారు నేను ఇన్స్టాలో బాగా క్లోజ్ అయినప్పటి నుంచి తను నన్ను ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళ ఇంటికి. మేము ఉండేది ఒహాయోలో, తను ఉండేది అల్బామాలో. ఎలా ఎప్పుడు మీట్ అవుతాము అని అనుకున్నానే, కానీ ఇంత తొందరగా మీట్ అవుతామని కానీ అసలు ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది కళ నిజమా అనిపించేది నాకైతే. వాళ్ళ ఇంటికి వెళ్ళటము, ఇలా గార్డెన్లో చాలాసేపు స్పెండ్ చేయటము, నేను కొన్ని టిప్స్ తనకి షేర్ చేయటము, తన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆ టైం అయితే మేము చాలా బాగా గడిపామండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము.
పిల్లలైతే అసలు అక్కడ నుంచి రామని చెప్పి చాలా గోల్ చేశారు. మేము ఇక్కడే ఉంటాం మమ్మీ అది అది అని చెప్పి. పిల్లలకైతే చాలా నచ్చేసింది వాళ్ళ ఫ్యామిలీ, ప్లేస్, ఇల్లు అన్నీ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఎనీవేస్ ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. ఇంకా వీడియో అక్కడికి వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎన్ని పొట్లకాయలు, ఎన్ని కాకరకాయలు కోసుకున్నామో. కాకరకాయల్లో కూడా చాలా వెరైటీస్ పెట్టారు తను. కొన్ని షార్ట్ పోయి, కొంచెం పొడుగ్గా, ఇంకా వైట్ కాకరకాయలు, ఇవన్నీ అయితే చాలా బాగా గ్రో చేస్తున్నారు. నాకైతే ఇప్పటికీ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. తను ఓన్లీ కిచెన్ వేస్టేజ్నే కంపోస్ట్గా యూస్ చేసి ఇవన్నీ పండించగలుగుతున్నారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండి. గార్డెన్ అంతా ప్రాపర్గా వాటరింగ్ చేయడానికి 2 hours టైం తీసుకుంటుంది. అలాంటిది తను జాబ్ చేస్తూ ఇల్లు చూసుకుంటూ ఈ గార్డెన్ మెయింటైన్ చేయడం నాట్ ఎట్ ఆల్ ఈజీ జాబ్ అండి. $5 ఎవరిస్తారు? చాలా బరువు ఉన్నాయి బిందు, ఎంత వెయిట్ ఉన్నాయో తెలుసా? మీకు ఎలా అనిపిస్తుందో మాకు తెలియదు, కానీ మాకైతే ఆ కాయగూరలు చూసి చాలా మురిసిపోయామండి. అందులో చాలా కాయగూరలు తను మాకే ఇచ్చేసారు. మేము వచ్చేటప్పుడు చాలా తీసుకొచ్చాము. నాన్ వెజ్ లేకుండా 2 వారాల పైన వచ్చాయండి. అన్ని కాయగూరలు తను ఇచ్చారు నాకు. కొంతమంది చేతి మహిమ అంటారు చూడండి, అలా అనిపించింది నాకైతే. తన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, అంత బాగా వస్తున్నాయి కాయగూరలు. రియల్లీ వీ స్పెండ్ వెరీ వాల్యుబుల్ టైం అండి. మాకైతే వాళ్ళ ఫ్యామిలీ చాలా నచ్చేశారు, స్పెషల్లీ విజయ గారు. సో ఇదండి మా వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి.